నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడపలో జనగణనపై అవగాహన కల్పించేందుకు 5K రన్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ రన్ 7 రోడ్స్ కూడలి వరకు కొనసాగింది. 2027 జనగణనపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉదయం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రన్ లో కడప ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మాధవిరెడ్డి, కడప కార్పొరేషన్ కమిషనర్ సహా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెప్మా మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తొలిసారి ఆన్లైన్ లో జరగనున్న జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా స్థాయిలో మన డిస్ట్రిక్ట్ సెన్సస్ ఆఫీసర్ గా పనిచేస్తూ జిల్లా మొత్తంలో కూడా మన సెన్సస్ లో ప్రతి ఒక్క ఆఫీస్ ఫాలో అప్ చేస్తూ ప్రతిరోజు మొదటి దశ మన రాష్ట్రంలో అందులో మన జిల్లాలో ఇప్పటికే స్టార్ట్ అయింది. సో మీకు అందరికి తెలుసు, మే 1 నుంచి మే 30 వరకు స్వీయ గణన అనేటువంటి ఒక పోర్టల్ ని యాక్సెస్ లో ఉంచింది. సో ఇప్పటికే మన జిల్లాలో టైం ఉంది. ఆ 5 days లో ఎవరైనా స్వీయ గణన చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ gov.in లో లాగిన్ అయ్యి మీ వివరాలను మీరే నమోదు వివరించడానికి మీరందరూ కూడా లైన్ లో నిల్చోవాలి. ఎమ్మెల్యే గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం దీన్ని లెక్కించుకుంటే కదా రేపు మనం ఉన్నామో లేదో తెలిసేది. రికార్డ్ ఇది లేకపోతే మనం లేవంటారు. కోరుతున్నాం. ఇంకా తదితర ముఖ్య అతిథులు అందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. మన గౌరవనీయులు డిఆర్ఓ గారిని కోరుతున్నాం. మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా చేసుకుంటాం. ఇది 1871 నుంచి కొనసాగుతున్న కార్యక్రమం. ఇప్పటి వరకు 16 సార్లు చేపట్టడానికి ఈ డేటా చాలా ఉపయోగపడుతుంది. అందుకని దురదృష్టవశాత్తు 2021 కంక్లూడ్ చేసేవాళ్ళు. ఈసారి ఏంటంటే డిజిటల్ ఫామ్ లో మనం కలెక్ట్ చేస్తున్నాము. కార్యక్రమం తలపెట్టిన మెప్మా కచెల్లల సహకారం లేనిది ఏది సాధ్యం కాదు. పొద్దున్నే మీరంతా వచ్చి ఈ సెన్సస్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఒక అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మీరంతా వచ్చినందుకు ప్రత్యేకంగా మా అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, సోదరులకు అందరికీ కూడా నమస్కారం. వేదిక ముందున్న గౌరవ ఎమ్మెల్యే గారు, డిఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా సెన్సస్ ప్రత్యేక అధికారి మోహన్ రమణ గారు, వీరందరికీ కూడా వేదిక మీద ఉన్న సోదరులు రెడ్డయ్య గారు, అందరికీ కూడా సెన్సస్ ఎందుకు వస్తుందో, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కించడం అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం. అదేవిధంగా చట్టపరమైన కార్యక్రమం. దేశంలో ఎంత జనాభా ఉండారు, ఏ ప్రాంతంలో ఎంత జనాభా ఉండారు, వాళ్ళ స్థితిగతులు ఏంది, ఇవన్నీ కూడా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం లెక్కలు సేకరించి అవన్నీ కూడా రికార్డులో పొందుపరిచి దానికి అనుగుణంగా రాబోయే 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రజల కొరకు ఏమి కార్యక్రమాలు చేయాలనే దానికి ఇది ఒక దిక్సూచి లాంటిది. 2021లో జరగాల్సిన జనాభా గణగణన ఇప్పుడే మన స్పెషల్ ఆఫీసర్ గారు కూడా చెప్తున్నారు. మోహన్ రమణ గారు కడప నివాసి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆయన ప్రత్యేక అధికారిగా కడపకు రావడం కూడా జరిగింది. 1951, 1961, 71, 81, 91, 2001, 2011 వర్క్స్ కరెక్ట్ గా జరుగుతూ వచ్చినాయి. 2021కి వచ్చేసరికి మీకు అందరికీ తెలుసు, కోవిడ్ పాండమిక్ వచ్చి చేయలేకపోయినారు. అది 2026కు రావడం అయింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అర్థం ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు మొన్ననే మేము కూడా మా కుటుంబం అంటే హౌస్ మ్యాపింగ్ స్టార్ట్ అయింది. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఆ ఇండ్లు ఏ పరిస్థితుల్లో ఉంది, ఏమి భోజనం తింటున్నారు రోజు, అదేవిధంగా ఏమి వృత్తిలో ఉన్నారు,
ఇవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ డేటాలో పొందుపరిచారు. అవన్నీ కూడా మా కుటుంబం కూడా దాంట్లో డేటాలో పొందుపరచడం జరిగింది. మా అక్క చెల్లెళ్ళకి నమస్కారం. 6 గంటలకి మనకు టైం ఇచ్చినారు, 7:30 అయిపోయింది. ఎండాకాలం సార్, మహిళల గురించి ఆలోచించుకోవాలా. మేము 5:45కే అలారం పెట్టుకొని బై 6:30కి రెడీ అయి కూర్చున్నాం. కాబట్టి సారీ అమ్మా లేట్ అయినందుకు. ముందుగా వేదిక మీద ఉన్న అధికారులకి, అలాగనే కడప డెవలప్మెంట్ గురించి అహర్నిశలు ఆలోచిస్తున్న, స్లో అవుతా ఉందండి, చెయ్యాలా కడప కోసం అని నిన్న రాత్రి కూడా దాదాపు 11:30-12 వరకు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసము అధికారులందరినీ కూర్చోబెట్టుకొని పనిచేస్తారు. మీ వాసన్న, నేను ఏం చేయాలన్నా కూడా నన్ను ఎరక నుంచి ఒక దిశానిర్దేశం చేస్తూ ఆల్వేస్ నా వెనక ఉండి పిన్నింగ్ చేస్తా ఉంటారు, ఇలా పోవాలి అలా పోవాలని చెప్పి. దాదాపు 2014 నుంచి ఈ రోజు వరకు, అప్పుడు అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది. ఇంకా ఎంత కాన్షియస్ గా ఆయన కడప డెవలప్మెంట్. మనకున్న సమస్య ఏంటంటే రోడ్లు, కాలువలు. నిన్న రాత్రి కూడా కూర్చొని నాకే అన్నం తినలేదని నేను 10 గంటలకు పైకి పోయినా. అన్న 7 గంటలకే తినేసి వచ్చి కూర్చొని ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లో ఎక్కడ రోడ్లు, కాలువలు వేయాలా, సెకండ్ రౌండ్ లో ఎక్కడ వేయాలా, డబ్బులు ఎంత ఉన్నాయి. ఇదేం చిన్న విషయం కాదు. కడప డెవలప్మెంట్ కంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కడప కార్పొరేషన్ ని కబ్జా చేసుకొని అత్యంత నిర్లక్ష్యంకి గురైన కార్పొరేషన్ ఏదంటే మన కడప కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న కార్పొరేషన్ కంటే అత్యంత అధోగతిలో ఉన్న కార్పొరేషన్ ఏదంటే కడప కార్పొరేషన్. చాలా మంది అంటారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచింది కదా అని. మొన్న 1 నెల క్రితం వరకు వాళ్ళే కూర్చోయినారు. ఎక్కడ ఏం పెట్టాలన్నా కూడా అడ్డం పెట్టేసి కాళ్ళు వేసి కింద దొబ్బేద్దామని ఆలోచన లేదు తప్పితే కడపను బాగు చేద్దామనే ఆలోచన లేదు. ఆ దరిద్రం 1 నెల అయింది పోయి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మనం ఎంత ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటిని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలా. ఈ 1.5-2 years పెద్ద రిఫ్ట్ తో నడిచినాం. ఈ పెద్ద మనుషులు కార్పొరేషన్ కబ్జా చేసుకొని కడపని అధోగతి పాలు చేశారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం పని చేసుకోవడానికి అని చెప్పేసి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఇప్పుడు తెలియజేసుకుంటున్నా. బట్ ఫండ్స్ అవైలబిలిటీ తక్కువ ఉన్నా కానీ అవుట్స్కట్స్ లో రోడ్లు లేవు. తిలక్ నగర్ గాని, వైఎస్ఆర్ కాలనీ గాని, ఆర్కే నగర్ గాని, శాంతి నగర్ గాని మనకందరికి తెలుసు. ఈ పక్కన అలంకారపల్లి గాని, ఈ పక్కన రామరాజపల్లి గాని, ఇవన్నీ అవుట్స్కట్స్. వీటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసము రోజుకు 15 గంటలు కష్టపడడానికి నేను గాని, వాసన్న గాని సిద్ధంగా ఉన్నాను. కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ గాని, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గాని, హెల్త్ వర్కర్స్ గాని అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మనము రికగ్నైజ్ చేసి వాటి పాయింట్ అవుట్ చేసి ఎక్కడ లైట్లు లేవో అవన్నీ చేసుకుంటా కాలువలు దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం తీసుకొని పాల్గొనాల. ముఖ్యంగా ఇందులో మా అక్క చెల్లెల్ని ఎందుకు పిలిచినామంటే ప్రతి ఒక్క కుటుంబంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు అనంటే మీరు మాత్రమే. మైక్రో లెవెల్లో మీకు సంబంధాలు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఒక రిసోర్సింగ్
పర్సన్ కింద దాదాపు 250 మంది ఉరామరిగా కుటుంబాలు మీ చేతుల్లో ఉంటాయి. మీరు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము మైక్రో లెవెల్లో మీరు తీసుకుపోవాలి కుటుంబాలలోకి. కొంతమంది అనేక అపోహలతో ఈ యొక్క జనగణనలో పాల్గొంటే మాకొచ్చే బెనిఫిట్స్ పోతాయనో ఇంకోటో ఏదన్నా ఉంటారు కదా, చెడు ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువ మంది, ఊహలు ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువ మంది. మీకు నిజము సరి మంచి చెప్పేవాళ్ళు దొరికితే చాలా అదృష్టవంతులు, జనరల్ గా దొరకరు. మంచి చెప్పేవాళ్ళు మన సొసైటీలో లేరు. ఏదో అపోహ చెప్తారు, నీదేదో ఓటీపీ అడుగుతారు, నీదేదో అయిపోతుంది. అది కాదు. మీరు ఈ జనగణనలో పాల్గొని మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే భవిష్యత్తులో మీ డీటెయిల్స్ ప్రభుత్వం దగ్గర ఉండవు. ఎంతమంది ఉన్నారో అంతమంది డీటెయిల్స్ ఇవ్వాలా. 2-3 విడతలుగా జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ కూడా వస్తారు. కాబట్టి మీరు పాల్గొనాలా. ఇక్కడ వచ్చి మనందరితో తిరుగుతా ఉంటే నాకు ఒకటే సమస్య రిపీటెడ్ గా వస్తుంది. ఏంటంటే మా యొక్క రేషన్ కార్డులో ఎవరో కర్నూలులో పనిచేస్తున్న టీచర్ వచ్చి చేరినాడు, ఇతను ఎవరో అని పెట్టారు, ఇతనికి కారు ఉంది, నాకు పథకం రావట్లేదు. వాళ్ళ దేవుడితో కరెంటు బిల్లు నా దాంట్లోకి వచ్చింది, మా బిడ్డకు తల్లికి వందనం రాలేదు. ఇట్లా ఒకటి కాదు 100 సమస్యలు చెప్తా ఉంటారు. మేము కూడా చెప్తా ఉన్నాం, మీరందరూ కూడా వినింటారు. ఇప్పుడు ఆ మ్యాపింగ్ తీసే అవకాశం లేదమ్మా. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా se.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సి.జి. నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే, మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా se.census.gov.in లో మీ అధ్యాయం మన జనగణన మన వికాసం. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి కలవాలి. మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన వికాసం. భారత ప్రభుత్వం చేస్తున్న జనగణనలో అందరూ పాల్గొనాలని మనవి చేసుకుంటా ఉన్నాను. మన యొక్క కుటుంబ వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన టైం ఆసన్నమైంది. ప్రతి ఒక్క 10 సంవత్సరాలకి జనగణన అనేది మొదలవుతుంది, జరుగుతుంది. భారతదేశం యొక్క పాపులేషన్ ఏమి పథకాలు ప్రజలకు ఇవ్వాలా, వాళ్ళ ఆదాయ పరిస్థితులు ఏంటి, ఎలా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనే దాని మీద ఒక ప్లాన్ చేసుకోవాలంటే ఈ జనగణన అనేది చాలా ముఖ్యమైన విషయము. కాబట్టి ఇప్పుడు మొదలైన ఈ జనగణనలో ప్రతి ఒక్కరూ కడప నియోజకవర్గం నుంచి పాల్గొవాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అలాగనే చాలా సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు కూడా ఆ సమస్యలకంతా ఒక పరిష్కారం ఈ జనగణనే. ఈ మ్యాపింగ్లన్నీ మళ్ళా కొత్తగా పర్ఫెక్ట్గా జరుగుతాయి. కాబట్టి మన కుటుంబ సభ్యుల యొక్క వివరాలు నీట్గా క్లియర్గా ఇస్తే భవిష్యత్తులో ఏ విధమైన సమస్యలు రాకుండా భవిష్యత్తులో వచ్చే పథకాలు సరైన వ్యక్తులకి, సరైన లబ్ధిదారులకు వెళ్ళే విధంగా ముందుకెళ్లాలంటే ఈ జనగణనలో మనకు వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సచివాలయ సిబ్బంది జనగణన కోసం మీ దగ్గరికి వస్తారు. తప్పకుండా మీరందరూ సహకరించి మీ యొక్క వివరాలు ఇచ్చి
మీరు వాళ్ళకి సహకరిస్తారని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన జనగణన కార్యక్రమం 2021లో జరగాల్సిన కార్యక్రమం పాండమిక్ వల్ల వాయిదా వేసినారు. ఈ 5 సంవత్సరాల ఆలస్యంగా మొట్టమొదటిసారి 2026లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతంలో చేసిన జనగణనకు ఈ 2026లో చేసిన గణగణకు తేడా ఏంటంటే పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రతి కుటుంబము ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, సొంత ఇంట్లో ఉన్నారా, బాడిగింట్లో ఉన్నారా, ఇటువంటి అన్ని డేటాస్తో సహా సచివాలయ సిబ్బంది ఎన్యూమరేటర్స్ వీళ్ళందరూ కూడా ఒక సాఫ్ట్వేర్ పరికరం తీసుకొని వచ్చి ప్రతి ఇంటిని సందర్శించి జనగణన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్క భారత పౌరుడు ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలా. ఏదైతే మనము ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేసే అవకాశం ప్రతి